సంధ్యారెడ్డి మాట్లాడడానికి సంధ్యారెడ్డి ఎమ్మెల్యేని చేయనీకనో మంత్రిని చేయనీకనో ఎన్నుకోవట్లేదు. ఒక సమస్య మాట్లాడినప్పుడు ఈ అమ్మాయి మా కుటుంబ సభ్యురాలు, సంధ్యక్కకు మా ఓటు, సంధ్యక్కకు మేము సపోర్టు అంటున్నారు అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతునే నేను వచ్చి మాట్లాడినా. అందరూ వచ్చి మీ ఛానల్లో రమ్మంటే రారు, భయపడతారు. ఇప్పుడు కేసులు పెట్టినమనేది ఎంబడి రమ్మంటే రారు అందరూ. ఎందుకు వస్తారు సార్? ప్రజాస్వామ్యంలో ఓటేసినప్పుడు కూడా నేను ఇగో ఈ పార్టీకి వేసిన అని చెప్తాడు ఎవడన్నా? చెప్తారా చెప్పండి కదా. ఇది కూడా అంతే. నన్ను నోరు నొక్కితే ఇంకా వస్తమంది ఉన్నారు సార్. ఇవాళ ఎంతమంది నొక్కుతావు? ఇప్పుడు మీడియా మాట్లాడిన దానికి కూడా మీడియా పైన కూడా కేసులు వేయడం జరిగింది. మీకు ఇందాకే చెప్పాను, మీడియాని జర్నలిజం అనేది ఇవాళ జర్నలిజం లేకపోతే ఇవాళ మహాన్యూస్ లో నేను కూర్చునేదాన్ని కాదు. భగవంతుడు నాకు ఇచ్చిన వరం ఇది. ఈ వరాన్ని కూడా నువ్వు, ఈ వరం అనేది అమ్మతనం. అమ్మతనం అంటే ఏంది? ఒక వరం. ఇవాళ నేను ఒక విషయం చెప్తాను సార్, చీర గురించి నేను చెప్పాను కానీ చీరకున్న కంఫర్ట్ ఏంటంటే ఒక బిడ్డ తల్లికి పాలు ఇవ్వాలంటే ఒక రక్షణగా ఇట్లా కప్పుకుంటది. ఇది ఒక రక్షణ కవచం ఇది. మరి అంత ఇచ్చినప్పుడు మనం ఇంట్లో వస్తువులన్నిటిని తాళాలు వేసుకొని వచ్చినప్పుడు మన శరీర భాగాలని వేసుకొని మీరు ఎందుకు భద్రపరచుకోలేదని అడుగుతున్నా. నేను చీర కట్టుకొని ఎవరు చెప్పాడు? నేనేమంటున్నా, ఈ చీర నాకు ఇష్టం ఉంది. ఒక బిడ్డకు పాలిస్తే మనకు రక్షణ కల్పించినప్పుడు అంత అర్థం ఈ చీరలో ఉంది అని చెప్పాము. ఈ చీరలో ఉండదు, దాంట్లో సాంప్రదాయాలు మంటలు కలుపుతుంటే ఎట్లా అని నేను అడుగుతున్నా. నేను అమ్మా మీరే చీరలే కట్టుకోండి కాదు, కంఫర్ట్ గా డ్రెస్ వేసుకోవచ్చు, కంఫర్ట్ గా డీసెంట్నెస్ గా నీట్ గా కంఫర్ట్ గా మంచి స్టైల్ గా ట్రెడిషనల్ గా కూడా ఉండొచ్చు సార్. ఇది అని నేను చెప్పట్లేదు. మనం ఏంటంటే ప్రజాస్వామ్యంలో 10 మంది దారిలో నడుస్తున్నా, 10 మంది నడుస్తున్నాయి కదా సార్. దారి అవుతుంది, ఒక్కరు నడిస్తే కాదు కదా. ఒక్క చేసి అప్పుడు అవుతుంది. మీరు చెప్పండి, 2 చేతులు కలిస్తే. మీ ఇంట్లో వాళ్ళు మీకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మీరు చేసే వృత్తిలో ఉన్నారు కాబట్టి, మీ ఇంట్లో 4 రూపాయలు వస్తున్నాయి కాబట్టి మీ కుటుంబం అదవుతుంది. మీరు సంపాదించిన సంపాదన దేశానికి ఏమైనా ఇస్తున్నారా? ఏమైనా ఆర్ఫన్స్ వాళ్ళకి ఇస్తున్నారా? లేకపోతే ఏమైనా సోషల్ వర్క్ చేస్తున్నారా? ఏమైనా సోషల్ సర్వే చేస్తున్నారా? దేనికమ్మా సెలబ్రిటీ నువ్వు? దేనికి సెలబ్రిటీ? సెలబ్రిటీ అంటే బాధ్యత. ఎంత బాధ్యత, సమాజం మీద బాధ్యత ఉండాల్సిన వ్యక్తులు. డెఫినెట్ గా. మీరు ఇంకొక మాట కూడా నేను అంటాను, సమాజంలో స్వేచ్ఛ ఎంత అడుగుతున్నారో బాధ్యత కూడా అంతే అవసరం. మీకు బాధ్యత ఎందుకు తీసుకోరు మీరు? ఇవాళ ఎవరైనా తుఫాన్లు వచ్చినప్పుడు అవన్నీ అందరూ సినీ సంఘాల అందరూ ఎందుకు డబ్బులు ఇస్తారు సార్? వాళ్ళకు బాధ్యతగా ఎవరు అడగరు కదా. మీరు కూడా అలా ఉండండి సిస్టర్. నేను ఈ రోజు కూడా చెప్తున్నాను, ఈ రోజు కూడా మా చెల్లెనే, మా అక్క చిన్నపిల్ల అయితే నేను మా ఇంట్లో అయితే చంపలు వలగొడదును. మీరు ఎందుకంటే స్టార్ కాబట్టి నేను ఏం అనలేకపోతున్నా. నేను అనేది ఏంటంటే ఈ రోజు వరకు నీ మీద ఎలాంటిది మాకు లేదు. ఈ రోజు వరకు మీ మీద నాకు కోపం కానీ ఇంకోది కానీ లేదు. కాబట్టి మీరు ఒక్కరు బయటకు వచ్చారు సిస్టర్. ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా మంది అలా ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. కానీ ఇట్లా హీరోయిన్లను అంటే బయటకు వచ్చి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఈ అమ్మాయికి నేను చెప్పేది ఏంటంటే, తప్పులు ఒప్పులో ఏదో నువ్వు పెరిగిన వాతావరణం ఏదో జరిగింది, నువ్వు హ్యాపీగా ఇవన్నీ నుంచి బయటపడు. హ్యాపీగా నువ్వు షూటింగ్లు చేసుకో, నువ్వు ఎంటర్టైన్మెంట్ చేస్తావు, హ్యాపీగా ఉంటావు, బాగుంటావు, అందంగా ఉంటావు, మంచిగా ఉంటావు. భగవంతుడు నీకు ఇచ్చిన వరం అది. ఆ వరాన్ని నువ్వు కాపాడుకో అంటున్నావు ఒక ఆడబిడ్డగా. ఇవాళ ఏంటి ఈ టీవీ డిస్కషన్లు నీ గురించి నా గురించి, నా పరువు నీ పరువు ఇద్దరు పోతుంది. మగవాళ్ళు బాగానే ఉన్నారు అట్లా అని చెప్పేసి మగవాళ్ళని వెనకేసుకొస్తుంది సంధ్యారెడ్డి అంటే. ఒక్క మొగోడు 2-2 మొగోళ్ళు తప్పు చేస్తే మొగోళ్ళు మొత్తం సమాజం, మొగోళ్ళు మొత్తం చెడ్డోళ్ళు ఎట్లయితారు సార్? ఒక ఆమె తప్పు చేస్తే ఆడవాళ్ళందరూ చెడ్డోళ్ళు కారు కదా ప్రజాస్వామ్యంలో. నేను అనేది ఏంటంటే మగవారిని కళ్ళు మూసుకోమనండి, మొగోడిని చూడొద్దని వాడి బుద్ధి మార్చుకోమనంటే ఎంతమంది మారుస్తారు సార్? ఇప్పుడు ఆవిడ సరే వైజాగ్ నుంచి పద్మావతి గారు మాట్లాడడానికి కాల్ చేశారండి. పద్మావతి గారు చెప్పండి. పద్మావతి గారు. సంజయ్ గారు, మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారండి. మీలాగా ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడడం అనేది చాలా మంచిది. పద్మావతి గారు మాట్లాడండి. మన మీ వాయిస్ వినపట్లేదు. పద్మావతి గారు. పద్మావతి గారు మీరు మాట్లాడండి. మీ వాయిస్ రావట్లేదు. సంజయ్ గారు, హలో. ఆవిడ వాయిస్ మనకి వినపట్లేదు. హలో పద్మావతి గారు చెప్పండి. సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. చాలా చక్కగా ధైర్యంగా మాట్లాడుతున్నారు. దీన్ని వదిలేకండి. ఇంతటితో సమాజంలో ఇలాంటి చీడ పురుగులు ఉన్నాయి, వాటిని తుడిచిపెట్టాలి. తర్వాత ఒక ఎగ్జాంపుల్ అండి, మన కళ్ళ ముందు నిమ్మకాయ అలాంటి పులుపు పదార్థాలు చూస్తే అసంకల్పితంగా లాలాజలం ఊరుతుందా లేదా? అలాగే ఇలా బట్టలు ఇప్పుకొని తిరిగితే మరి కుర్రకారంతా వాళ్ళు వెంటబడి ఇదవుతారా కాదా?
కాబట్టి వీళ్ళకి బాగా బుద్ధి రావాలి. వాళ్ళు ఏదో పెద్ద ఘనకార్యం చేస్తున్నట్టు, వాళ్ళు ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్టు ఈ ఏదో మొహాలు గొడ్లిప్పుకొని తిరుగుతున్నారు. వాళ్ళకి బాగా శాస్త్రి చెప్పాలండి. యా ఓకే రైట్, థ్యాంక్ యూ పద్మావతి గారు. యా థ్యాంక్ యూ. సంజయ్ రెడ్డి గారు ఇప్పుడు ఆవిడ అన్నట్టు కూడా ఇప్పుడు అనసూయ గారి వెర్షన్ చూసుకుంటే సమాజానికి నేను ఎంకరేజ్ చేస్తానంటే సమాజానికి ఒక విధంగా నేను మంచి చేస్తున్నాను అంటే ముఖ్యంగా యువతకు కానీ వాళ్ళ యొక్క ఆలోచనల ప్రకారం వాళ్ళ యొక్క వే ఆఫ్ ప్రకారం నేను వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నాను అని చెప్పిన ఆవిడ అనుకోవచ్చు అనేది ఒక పాయింట్. ఒక విధంగా ఆవిడ చేసే కానీ ఒక సమాజం మీద ఒక విధంగా దుష్ప్రభావం ఉంటుందని చెప్పని మీరు కూడా తిరిగి ఆవిడ పైన కేసులు పెట్టే అవకాశం ఉండొచ్చు కదా. డెఫినెట్ గా మేము ఛాన్స్ ఇస్తున్నాం. చిన్నపిల్ల తెలుసో తెలియకనో ఇంతమందిని నోరు నొక్కింది. రేపు మేము అందుకే మీరు అడిగారు ప్రతి ఛానల్లో పోయేసి ఒకటే మాట్లాడుతున్నానంటే నేను ఇప్పుడు 5-6 డేస్ అయింది సార్ నేను రాక. ఇవాళ నన్ను మరీ అడిగారు కాబట్టి మీరు భయపడుతున్నారా సంధ్యారెడ్డి గారు కేసులు పెట్టినామని చాలా మంది అంటుంటే మళ్ళీ ఇది చూసిన తర్వాత మీరు ఎక్కడ భయపడేట్టు లేదు అనిపిస్తుంది అని వచ్చి నేను ఒకటి చెప్తున్నాను, రెచ్చగొట్టడానికి రాలేదు సార్ నేను ఇక్కడ. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క అమ్మను ఇవాళ నన్ను సంధ్యక్క 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 అని ఎందుకు అంటున్నారు? వాళ్ళ గుండెల్లో ఉన్న మాటని ప్రశ్నిస్తున్నారు కాబట్టి నాకన్నా పెద్ద వయసు వాళ్ళు ఇవాళ అందులో ఆడోళ్లే కదా సార్, మగవాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, పార్టీలకు ఖచ్చితంగా ఇష్టపడుతున్నారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఇలా బీఆర్ఎస్, టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ ఎక్కడెక్కడి నుంచి ఆంధ్ర నుంచి యుఎస్ నుంచి ఎక్కడి నుంచి కాల్స్ చేస్తున్నారు సార్. వాళ్ళ మద్దతుతోనే నేను ముందుకు రావడం జరిగింది. ఒకవేళ నేను తప్పు మాట్లాడితే నన్ను అన్నారు అనుకోండి, ఆ రోజు నేను మళ్ళీ అసలు నేను వెనుకకి వెళ్ళిపోయేదాన్ని. కానీ నన్ను ఇంట్లో ఉన్నా కూడా కాల్స్ చేసి అమ్మ మీలాగా మాట్లాడాలి, మీకేమన్నా జరిగితే మా బాధ్యత అంటారు. జరిగేది ఏముండదు సార్ ఇక్కడ. వాస్తవాల్ని మాట్లాడుతున్నారు, సమాజం గురించి ఆలోచించి మాట్లాడుతున్నారు. కానీ ఆవిడ మీలాంటి వాళ్ళ మీద 43 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం తెలవనితనం సార్. నేను అనేది ఏంటంటే తెలవనితనంతో అనుకుంటున్నా, తెలిసి ఎవరు చెయ్యరు, ఇట్లా లైట్ తీసుకుంటారు. ఇంకా అదొకటే కాదు, రెగ్యులర్ గా పోస్టులు పరాన్న జీవులు నా మీద బతుకుతున్నారు అంటే మనకి ఎంత అనిపిస్తుంది చెప్పండి. నువ్వు పరాన్న జీవి, నువ్వు ఇక్కడ షోలతోని చూసుకుంటూ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ నీకు డబ్బులు వస్తే బతుకుతున్నావు, నువ్వు పరాన్న జీవి. మేము ఎట్లా పరాన్న జీవి? మీ స్టూడియోకి వస్తే మాకేమైనా 1000 రూపాయలు ఇచ్చారా? మీ స్టూడియోకి వస్తే మాకేమైనా డబ్బులు ఇచ్చారా? కాదు కదా సార్. మేము పరాన్న జీవులం ఎట్లయితే మీ షోకి ఆవిడ ఓపెనింగ్ కోసం 5 లక్షలు తీసుకుంటది. ఎగ్జాంపుల్ 5 లక్షల ఎంతో ఊరికైతే రారుగా, రాదు కదా. మరి నువ్వు సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఎట్లా మాట్లాడుతున్నావు? పరాన్న జీవు నువ్వా నేనా? పరాన్న జీవులు మేమా? నా నోరంతా కంపంట అంటే నువ్వు గుడ్డముక్కలు ఇప్పుకొని సగం చూపిస్తే నువ్వు కంపలేదు, కానీ సంధ్యారెడ్డి మాత్రం బూతట అంటే ఇక్కడ ఏముంది సార్? నాకు అదే అర్థం కావట్లేదు. ఒక కాలం మన పక్కన కూర్చొని ఇట్లా ప్రజాస్వామ్యంలో అమ్మాయిని క్యూట్గా ఉంది, బాగుంది, మస్తుంది ఇట్లా అన్నప్పుడు తిట్టినవాడిని. ఆ అమ్మాయిని అన్నా నా సిస్టర్ని అన్నట్టని తిట్టా నేను. దాన్ని కూడా ట్రోల్ చేశారు. నేను ఇది వద్దమ్మా, ఇలా వేసుకుంటే బాగుండదు అంటే ఒక ఛానల్లో నేనేమన్నాను, ఇలా జరిగితే మీకు ఇట్లా జరుగుతుంది, మళ్ళీ జరిగినా కూడా అత్యాచారం అట్లా జరిగినప్పుడు కూడా గమ్మున ఉండండి, ఇంకా బయటికి రాకండి, చెప్పకండి, మళ్ళీ పోలీస్ స్టేషన్లు ఇవన్నీ రాకండి. మరి అట్లా మీకు ఓకేనా అంటే ఆ మధ్యలోది కట్ చేసి దాన్ని ట్యాగ్ చేసి అంటే ఈ చిన్న బట్టలతో పాటు చిన్న మైండ్ లేదు కొడదా మాకు ఆ దమాక్తోని నన్ను చూపిస్తున్నంత మాత్రాన ఇక్కడ తెలంగాణ గానీ ఆంధ్ర గానీ దేశ ప్రజలు గానీ ఫుల్ వీడియో పెట్టమని చెప్పారు. ఫుల్ వీడియో పెట్టండి, ఆ ఫుల్ వీడియో పెడితే తెలుస్తుంది. మధ్యలో బిట్లు కట్ చేసుకుంటే ఎట్లయితే సార్? నేనేమన్నా మీరు యాక్షన్ రియాక్షన్, ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నా, నేనేమో అదిగా మాట్లాడతలేదు. పక్కన ఎవడైనా యాక్షన్ ఉంటే నేను కూడా రియాక్షన్ అవుతా, అంతే తప్ప నేను సంధ్యారెడ్డి ఎవరికి ఇట్లనే మాట్లాడుతుంది అని ఉండదు. ఎవరికి అట్లనే మాట్లాడాలి. అక్కగా ఉంటా, తల్లిగా ఉంటా, భార్యలాగా ఉంటా, అన్ని రకంగా ఉంటా. అన్ని రకాల బెడ్రూమ్లు ఉన్నట్టుగానే బయట తిరిగితే బాగుండదు. అన్ని రకాలుగా ఒక భర్త అమ్మని చూసినట్టు భార్యను చూడడు, భార్యను చూసినట్టు అమ్మని చూడడు. నేను అక్కలాగా ఉంటానంటే ఏ అక్క ఏ తమ్ముని దగ్గర ఏ అన్న దగ్గర బట్టలు ఇప్పుకొని సగం గుడ్డలతో రాదు.